హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఏపీ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు గ్రూప్ 2 అనే నోటిఫికేషన్కు ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళలో నేను ఒకడిని. నేను పాటించే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఇప్పుడు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. సో మీకు ఇదివరకు తెలిసినట్టయితే ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు, లేదు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోను చూడవచ్చు. సో అవేంటియో ఇప్పుడు మనము 1 by 1 తెలుసుకుందాం ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్తున్నాను. నాకు పూర్తిగా తెలుసని మీకు చెప్పట్లేదు ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో మీకు చేస్తున్నాను. విస్తృతమైన సిలబస్ను సమగ్రంగా కవర్ చేయాలంటే ఎలా ముందుకు సాగాలి చూద్దాం. సిలబస్ పరిధి గుర్తించాలి. అవుట్ ఆఫ్ సిలబస్ జోలికి వెళ్ళకూడదు. వివిధ పేపర్లలోని కామన్ అంశాలను గుర్తించి వాటిని ఏకీకరణ చేయాలి. సిలబస్కు తగిన ప్రామాణిక పుస్తకాలు, మెటీరియల్స్ ఎంచుకోవాలి. అంతేకాని వందల సంఖ్యలో పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు కంటెంట్ బాగా ఉన్న పుస్తకాలనే మనం ఎంచుకోవాలి. ఏదో మన దగ్గర అన్ని పుస్తకాలు ఉన్నాయని చెప్పేసి అన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఏదైతే మనకు యూస్ఫుల్ అనిపిస్తుందో, ఇందులో అయితే మనకు కంటెంట్ బాగుంటుందో అవి కొన్ని పుస్తకాలు చదివినా సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, రాత పరీక్ష ప్రిపరేషన్లో అభ్యర్థులు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏమిటి? సిలబస్ను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. దాని పరిధికి సరిపడిన పుస్తకాలను, మెటీరియల్ను గుర్తించాలి. చుట్టూ చదివే వాతావరణం, గదిని ఏర్పాటు చేసుకోవాలి. ఒంటరిగా చదవడం కన్నా గ్రూప్గా చదవడం మేలు. 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగు అకాడమీ ఆర్ట్స్ బుక్స్ చదవాలి. ఆర్ట్స్ బుక్స్ అంటే పూర్తిగా సోషల్కు సంబంధించిన బుక్స్, అంటే సాంఘిక శాస్త్రం అనే బుక్స్ చదవాలి. సైన్స్ పుస్తకాలను పాఠశాల స్థాయిలో చదవాలి. పాఠశాల స్థాయిలో అంటే 6th to 10th వరకు జనరల్ సైన్స్ బుక్స్ ఫ్రెండ్స్. అకాడమీ పుస్తకాలను చదవడం వల్ల కాన్సెప్ట్ బాగా అలవడుతుంది, మెరుగవుతుంది. అకాడమీ పుస్తకాలు ప్రభుత్వ ఆర్థిక సర్వేలు, ఆర్బీఐ నివేదికలు, వివిధ ప్రభుత్వ శాఖలు విడుదల చేసే నివేదికల నుంచి మనకు అవసరమైన అంశాలతో సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. ఒక ప్రణాళిక ప్రకారం క్రమశిక్షణతో చదవాలి. ప్రిపరేషన్లో ఎక్కడా విరామం, అంతరాయం రాకుండా చూసుకోవాలి. అంటే నాకు తెలిసి మినిమం ఒక రోజుకు 15 hours చదవాలి ఫ్రెండ్స్. అది మీరు ఎలా టైం టేబుల్ సెట్ చేసుకుంటారో అది మీ కన్వీనియంట్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. మినిమం 15 hours మనము స్పెండ్ చేయాలి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు. ఆబ్జెక్టివ్ ప్రశ్నల సాధన చేస్తే సరిపోతుందా? ప్రస్తుత పోటీ ప్రభుత్వంలో నెగ్గాలంటే ఆబ్జెక్టివ్ టైప్లో చదివితే సరిపోదు ఫ్రెండ్స్. బిట్స్ను పట్టి ఉద్యోగం సాధించలేం. అంటే అర్థమైందా? ఆబ్జెక్టివ్ ఫ్రెండ్స్ అంటే ఒక క్వశ్చన్కి కింద 4 ఆన్సర్స్ ఉంటాయి. అలా కాకుండా మనము డాష్ల వైజ్లో ఉంటాయి ఫ్రెండ్స్. మనం చిన్నప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు డాష్, దాని కింద ఆప్షన్స్ ఏమి ఉండవు, దానికి మనము ఆన్సర్ పెట్టాలి. సో ఆ విధంగా మనం ఇప్పుడు చదవాలి ఫ్రెండ్స్. అన్ని అంశాల మూలాలను సమగ్రంగా తెలుసుకోవాలి. అంశాల వారీగా వివరంగా అధ్యయనం చేయాలి. ప్రతి సబ్జెక్టు సిలబస్లోని ప్రాథమిక అంశాలు, వాటి పరిణామ క్రమం తెలుసుకుంటూ సమకాలీన అంశాలు జోడించాలి. బిట్స్ను యాంత్రికంగా చదవకుండా సమాజానికి అన్వయిస్తూ చదవాలి. నెక్స్ట్, ఇంటర్వ్యూలో నెగ్గాలంటే ఎలా సిద్ధం కావాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వర్తమాన అంశాలకు ఇంటర్వ్యూలో ప్రాధాన్యం ఉంటుంది. వీటి కోసం విశ్లేషణాత్మకంగా 2-3 వార్తాపత్రికలు చదువుతూ నోట్స్ తయారు చేసుకోవాలి. మన అభిరుచులు, అలవాట్లపై అవగాహన ఉండాలి. భవిష్యత్తు లక్ష్యాలపై స్పష్టత ఉండాలి. అవి అర్థవంతంగా, నిర్ణయాత్మకంగా ఉండాలి. మన దగ్గర ఏవైనా ప్రత్యేక నైపుణ్యాలుంటే అవసరమైతే ప్రదర్శించేలా ఉండాలి. ఇంటర్వ్యూల్లో మనకెంత తెలుసు అనే దానికన్నా నిబద్ధత, బాడీ లాంగ్వేజ్ని అంచనా వేస్తారు. సమాధానాల్లో నిజాయితీని పరిశీలిస్తారు. వర్తమాన అంశాలపై పట్టు ఎంత అవసరం? రాత పరీక్షలో, ఇంటర్వ్యూల్లో వాటి ప్రాధాన్యం ఏమిటి? ఓకే, వర్తమాన అంశాలు సిలబస్కు
ఆయుపట్టు లాంటివి. సిలబస్ అంశాలకు సంబంధించి ప్రస్తుతం ఏవైనా సంఘటనలు జరిగితే వాటిని అనుసంధానిస్తూ చదువుకోవాలి. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగం, ఆర్థికం, ప్రభుత్వ పథకాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ కీలకం. ప్రతిరోజు దినపత్రికలు చదివితే ప్రిపరేషన్లో ఎక్కడా గ్యాప్ రాదు. ఈనాడు పేపర్లో వచ్చే రోజువారీ అంశాలు, అంటే ప్రస్తుతం సాక్షి పేపర్ను కూడా మీరు కొద్దిగా చూడాలి ఫ్రెండ్స్. సంపాదకీయం మొదలైనవి పోటీ పరీక్షలకు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం ఆ న్యూస్ పేపర్స్. నెక్స్ట్ ఇది మెయిన్ ఫ్రెండ్స్, బాగా అబ్జర్వ్ చేయాలి. గ్రూప్ 2 రాత పరీక్షలో అభ్యర్థులు తరచూ చేసే పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్ష సిలబస్పై అవగాహన లేకపోవడం, తగిన ప్రామాణిక మెటీరియల్ను ఎంపిక చేసుకోకపోవడం, పూర్తిగా మార్కెట్లో దొరికే మెటీరియల్ పైనే ఆధారపడుతూ సొంత మెటీరియల్ తయారు చేసుకోకపోవడం, ఒకే సబ్జెక్టుకు 10 రకాల పుస్తకాలు ఎంచుకొని చదవడం, తమకు బాగా వచ్చిన సబ్జెక్టుని ఎక్కువ చదివి మిగిలిన వాటిని పట్టించుకోకపోవడం, నాణ్యమైన కోచింగ్ గైడెన్స్ను పొందలేకపోవడం, ఆబ్జెక్టివ్ బిట్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టే కాన్సెప్ట్ను విస్మరించడం, డేటా అంటే భయపడడం లేదా అధిక ప్రాధాన్యం ఇవ్వడం, ఏ అంశాలకు ఏ సబ్జెక్టుకు మార్కుల పరంగా ఎంత వెయిటేజీ ఉందో గ్రహించలేకపోవడం, నిరంతరం ప్రిపరేషన్ కొనసాగించలేకపోవడం. ఈ లోపాలను అధిగమిస్తే విజయం తప్పకుండా వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా నాకు తెలిసినంత వరకు ఈ టిప్స్ను పాటిస్తున్నాను. ఇంకా ఇవి కాకుండా మీకు ఏమైనా తెలిసే ఉంటే నాకు కామెంట్లో తెలియజేయగలరు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ను మీరు పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలా ట్యాప్ చేసినట్లయితే మీకు ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీ మొబైల్కు నోటిఫికేషన్గా పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై భారత్.